బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ పై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ బహిరంగంగా ప్రజల ఆస్తులను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవాలని రోహిత్ కోరారు. బాల్కా సుమన్ మాట్లాడిన వీడియో ఫుటేజ్ లింక్ ను జత చేసి ఫిర్యాదు చేసిన రోహిత్ వెంటనే బాల్కా సుమన్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బీఆర్ఎస్ నేత చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలని ఖండించారు. తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సింగరేణి ఆఫీసులు తగలబెట్టాలని, రైలు పట్టాలు కోసేయాలంటూ బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకున్నారు. ఇక సుమన్ను ఓ కాగితం పులిగా అభివర్ణించిన మంత్రితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మిలిటెంట్ ఉద్యమానికి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. సార్ చెప్పండి, మిలిటెంట్ ఉద్యమం చేయాలి, ప్రజల పక్షాన పోరాడాలంటూ కూడా నిన్న బొగ్గుగని కార్మికుల తరపున మీటింగ్ జరిగిన తెలంగాణ భవన్లో బాల్కా సుమన్ వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తుంది మీ పార్టీ? ఇప్పుడు 2023 డిసెంబర్లో ఎన్నికలు అయిపోయినాయి. ఈ యొక్క 2.5 సంవత్సరాల లోపల వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు, ఇప్పుడు నిన్న మాట్లాడిన పేపర్ పులి, మీడియా ముంగడు వచ్చి సెన్సేషన్ మాట్లాడే పులి మా తమ్ముడు సుమన్ ప్రజల పక్షాన ఏ కార్యక్రమం చేపట్టింది, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఏ కార్యక్రమం చేపట్టిందో ఫస్ట్ చెప్పమనండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాడు, చర్చలో పాల్గొనడు, ప్రజల పక్షాన మాట్లాడాడు, ఫామ్ హౌస్కు పరిమితం అవుతాడు. పులి వస్తుంది పులి వస్తుంది పులి వస్తుంది అని కింద భజన పరులు మాట్లాడతారు. ఇవాళ ఇంకొక కొత్త భజన పరుడు ఏంటంటే మిలిటెంట్. ఏం మిలిటెంట్ ఉద్యోగం చేస్తావు? ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు సన్నబియ్యం ఇచ్చినందుకు మిలిటెంట్ ఉద్యోగం చేస్తావా? ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినందుకు ఉద్యమం చేస్తావా? ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళు 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇచ్చినందుకు మిలిటెంట్ ఉద్యోగం చేస్తావా? రాష్ట్రాన్ని దృష్టికి తీసుకొచ్చి ఇవాళ మిలిటెంట్ ఉద్యోగం చేస్తాము, రైలు పట్టాలు ఎక్కాలి, సింగరేణి కాలేజ్ భవనం కాలబెట్టాలి, ఆర్టీసీ బస్సులు కాలబెట్టాలంటే ప్రజలేమి ఎడ్డోళ్ళు కాదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అంటే ఉద్యమం పెరగాలంటే, అందరినీ భాగస్వామ్యం కావాలంటే సింగరేణి భవన్ని తగలబెట్టే ప్రయత్నం చేయండి, అటు రైలు పట్టాల మీద కూర్చోండి, రైలు రోకోలకు పిలుపునివ్వండి, ఆ తరహా ఉద్యమం చేస్తేనే జనాల్లో వేడి పెరుగుతుందనేది కదా ఆయన వ్యాఖ్యలు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఇదే చేసిండు. ఎవరు? అగ్గిపెట్ట దొరికిన హరీష్ రావు గారు యువతను, అన్ని వర్గాల ప్రజలను రెచ్చగొట్టిండు. ఏమైంది? తెలంగాణ వచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత దొరలకప్ప చెప్పినాక ఏం చేసిండు? ఈరోజు ఈ అప్పులకు కారకులు వాళ్ళు కాదా? ఆవేశంతో కాదు, ఆలోచనతో మాట్లాడండి. పంట దిగుబడి ఎక్కువగా వచ్చింది, కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తున్నాం, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టే కిందకే వస్తుందంటూ కూడా మంత్రి అడ్లూరు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో రక్షడి సాక్షిన హైదరాబాద్.